ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చూసేద్దాం రండి. ఇద్దరు వ్యక్తుల కోసం భర్తను చంపించిన భార్య. ఆంధ్రప్రదేశ్లోని కుప్పం పట్టణానికి చెందిన కృష్ణమూర్తి బెంగళూరులో కూలీ పనులు చేస్తూ తన భార్య మోనిషా, ఇద్దరు పిల్లల కోసం కష్టపడేవాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదట చాలా సంతోషంగా జీవించారు. కానీ కాలం మారింది. మోనిషా జీవితంలోకి ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధంగా మారింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కృష్ణమూర్తి ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం భర్తనే తన అడ్డుగా భావించింది. ఒక రాత్రి భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. పిల్లలను బయట పడుకోబెట్టి తన ప్రియులను ఇంటికి పిలిపించింది. ముగ్గురూ కలిసి నిద్రలో ఉన్న కృష్ణమూర్తిని గొంతు నులిమి చంపేశారు. ఉదయం ఏమీ తెలియనట్టుగా నటిస్తూ రక్తపు వాంతులు చేసుకున్నాడు అంటూ అంబులెన్స్కు కాల్ చేసింది. అందరూ ఇది సహజ మరణమని అనుకున్నారు. కానీ ఒక్క అనుమానం కథను మార్చేసింది. కృష్ణమూర్తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల విచారణ, చివరికి నిజం బయటపడింది. భార్య మోనిషా, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు అరెస్ట్ అయ్యారు.